వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని వూకల్ హవేలీ గ్రామంలో వెలిసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రధానార్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. వేద విజ్ఞానం, జ్యోతిష్య శాస్త్ర రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా బెంగళూరుకు చెందిన శుక్రాచార్య వేదాంగ విశ్వవిద్యాలయం వారు ఆయనకు డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని నాంపల్లిలో గల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ పురస్కార ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరై సుదర్శనాచార్యులకు డాక్టరేట్ పట్టాను అందజేసి ఘనంగా సత్కరించారు. హస్త సాముద్రికంపై లోతైన పరిశోధనలో గత 4 సంవత్సరాలుగా ప్రపంచ ప్రసిద్ధ శుక్రాచార్య వేదాంగ విశ్వవిద్యాలయంలో శ్రీ నరసింహమూర్తి పర్యవేక్షణలో సముద్రాల సుదర్శనాచార్యులు నిరంతర పరిశోధనలు సాగించారు. వేదిక్ సైన్స్ స్పెషలైజేషన్ ఇన్ పామిస్ట్రీ అండ్ రెమెడీస్ అనే అంశంపై ఆయన సమర్పించిన థీసిస్ కు గాను ఈ గౌరవం లభించింది. ప్రాచీన హస్త సాముద్రిక శాస్త్రంలోనే నిగూఢ రహస్యాలను, సామాన్యులకు చేకూర్చే పరిహార మార్గాలను శాస్త్రీయంగా విశ్లేషించినందుకు గాను యూనివర్సిటీ ప్రతినిధులు ఆయన్ను అభినందించారు. సుదర్శనాచార్యులు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒక డాక్టరేట్ పట్టాను గతంలో అందుకోవటం విశేషం. ఇప్పుడు రెండవసారి డాక్టరేట్ సాధించడంతో ఆయన పాండిత్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆధ్యాత్మిక రంగంలో ఆయన సాధించిన ఈ విజయానికి గాను గీసుకొండ మండల ప్రముఖులు, వివిధ గ్రామాల సర్పంచులు, మండల పరిషత్ ప్రతినిధులు, ఆలయ భక్తులు, గ్రామస్తులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నేను సముద్రాల సుదర్శనాచార్యులు. నా స్వగ్రామం, నా జన్మస్థలము సంగం మండలం చింతలపల్లి గ్రామం. నేను విద్యాభ్యాసం అంతా కూడా సంగం మండలంలో చింతలపల్లి గ్రామం నుండి అభ్యసించడం జరిగింది. మా నాన్నగారు సముద్రాల కృష్ణమాచార్యులు గారు సంపూర్ణ జ్యోతిష్య ప్రతిష్టాంతకం చదువుకున్నవాడు. ఆయన దగ్గరనే ఈ యొక్క పురోహిత విద్య, పురోహితము, జ్యోతిష్యం నేర్చుకోవడం జరిగింది. అలాగే నా పాఠశాల విద్య కూడా పూర్తిగా సంగం మరియు పూర్తిగా ఎల్వి కాలేజీలో ఇంటర్మీడియట్ నుంచి ఎంకామ్ వరకు చదువుకోవడం జరిగింది. ఆ విధంగా ఇది నా జ్యోతిష్య పురోహిత విద్య అనేది నాకు 9 సంవత్సరాల నుంచే తండ్రి గారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. అప్పటి నుండే నాకు 12 సంవత్సరాల నుంచే పురోహితంలో ప్రవేశం కల్పించి భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయో రావో అని పూర్తిగా మా నాన్నగారికి 2 సంతానము, 3 సంతానంలో 2 కుమారులకు పూర్తి పురోహిత విద్య కూడా నేర్పించడం జరిగింది. నేను 12 సంవత్సరాల నుంచి పురోహిత విద్యలో ఉన్నాను. మరియు ప్రత్యేకంగా మా నాన్నగారు నాకు ప్రకృతిని చూపెట్టుకుంటూ జీవన విధానము, ప్రకృతిని జ్యోతిష్యము అనుసంధానం చేసుకుంటూ నేర్పించడము, అనుభవపూర్వకంగా ముహూర్త భాగము అన్ని మంచి చెడులు కూడా ఆయన ద్వారానే నేర్చుకోవడం జరిగింది. ఆ విధంగా నాకున్న పాఠశాల విద్యతోని నా నాన్నగారితో వచ్చిన అనుభవపూర్వకమైన జ్యోతిష్యంని విద్యాభ్యాసంతో అనుసంధానం చేయడానికి ఆ యొక్క సంతోషంతో, నాకు చాలా ఉత్సాహంతో చదువుకోవడం అంటే మొదటి నుంచి చాలా ఇష్టము. ఎంత అనుభవ విద్య ఉన్నా కూడా ప్రభుత్వంచే గుర్తించబడిన విద్య చాలా సంభవం అనుకుని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ జ్యోతిష్యం అడ్మిషన్ తీసుకొని నాకున్న విద్యతో అలవోకగా ఆ ఎంఏలో ఒకే పర్యాయంలో ప్రథమ శ్రేణిలో పాస్ అవ్వడం, అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వేదాంగ జ్యోతిష్యంలో జాయిన్ అవ్వటం, అది కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ విధంగా నేను నా దగ్గరికి వచ్చే జనాలకు ముందుగా నేను కోరుకునేది ఒకటే, నేను చెప్పే ప్రెడిక్షన్ వల్ల వాళ్ళకు మంచి కాకుండా కూడా చెడు కావద్దు అని నాన్నగారు గుర్తించుకొని ఆయనను స్మరించుకుంటూ నా జ్యోతిష్యాలలో కూర్చొని వారికి నాకున్న జ్ఞానాన్ని ఎంతో కొంత పంచుతూ వారికి మంచి జరిగే ప్రయత్నం చేస్తూ, జ్యోతిష్యం అనగా వేద పురుషునికి షడాంగాలు 6 రంగాలు ఉంటాయి. ఈ 6 రంగాలలో శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం. ఈ యొక్క వేద పురుషునికి షడాంగాలే ఇవిగా ఉంటాయి. అట్లాగే నా ముఖ్యంగా జ్యోతిష్యంతో కూడా హస్తరేఖ, సాముద్రికం నేర్చుకోవాలి బాగా తపన ఉండేది. సాముద్రికం అనగా
శరీర లక్షణము, అరచేతి రేఖలు పట్టి వారి యొక్క భవిష్యత్తును నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఇది గరుడ పురాణంలో ఒక భాగంగా ఖచ్చితమైన ఫలితాలు ఇచ్చే శాస్త్రంగా ఈ శాస్త్రాన్ని నేను ఈ మధ్యలో శుక్రాచార్య వేదాంగ విశ్వవిద్యాలయంలో అభ్యసించి దాని ద్వారా పిహెచ్డి చేసుకొని ఈ యొక్క హస్తరేఖా సాముద్రికంపై పామిస్ట్రీపై బాగా పట్టు సాధించి మొదటి నుంచి కూడా హస్తరేఖలపై ఫలితాలు చెప్పడం నాకు బాగా అలవాటు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో నా యొక్క ఈ యొక్క విద్యను ఆ యొక్క స్వామి యొక్క పూర్తి అనుష్ఠాన బలంతో రావడం జరిగింది. నేను మొదటగా పొట్టి శ్రీరామ్ తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఈ యొక్క ఎంఏ జ్యోతిష్యం తీసుకోవడం జరిగింది. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈ యొక్క వేదాంగ జ్యోతిష్యంలో వేదికాచార్యులో పట్టా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2022 నుంచి బెంగళూరులోని శుక్రాచార్య వేదాంగ వర్చువల్ యూనివర్సిటీలో హస్తరేఖ సాముద్రిక పామిస్ట్రీలో ఈ యొక్క పరిశోధనలు ఎంబీడీఎస్ సబ్జెక్టుగా తీసుకొని ఆ యొక్క విషయాన్ని పరిశోధనా గ్రంథం వారికి సమర్పించి 4 సంవత్సరాల తర్వాత ఈ యొక్క డాక్టరేటు ప్రదానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము మొదటి నుంచి కూడా నమ్ముకున్న సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం, ఊకల నాగేంద్ర స్వామి మరియు జఫర్గఢ్ లక్ష్మణ అనుగ్రహంతో నా యొక్క విద్యనంతా కూడా జనాలకు సాధ్యమైనంత వరకు కూడా నేను ఇచ్చే ప్రెడిక్షన్లో వాళ్ళకు మంచి జరగడం అనేది వాళ్ళ యొక్క కర్మ, వాళ్ళ యొక్క ప్రారంధం. నా ప్రారంధం ఎలా ఉన్నా కూడా వాళ్ళకు నా ద్వారా వాళ్ళ చెడు ఫలితాలు రావద్దనే కోరికతో మా నాన్నగారితో వచ్చిన ఈ యొక్క విద్యను భక్తులకు జనాలకు అందించడంలో నా వంతు పూర్తి సహకారం